డీలో ఎట్లా వచ్చింది అవకాశం నైనికకి? అది థ్యాంక్స్ టు శశి మాస్టర్. తనే వెనుక్కున్నారు తనకి. అంటే ప్రీవియస్లీ తను డిఐడి 6 చేసింది నేషనల్ టీవీలో, జీటీవీలోని. అక్కడ నుంచి తనకి పాయింట్ అవుట్ అయిందనమాట. అక్కడ ఒక జడ్జ్ ప్రధాన మినిస్టర్ మ్యామ్ తనేమో సజెస్ట్ చేశారనమాట, నువ్వు యూ కెన్ గో విత్ నైనిక అని. ఓకే, సో అక్కడ నుంచి డీకి మాస్టర్ పిలిచారు, ఆడిషన్ ఇచ్చింది, సెలెక్ట్ అయింది. సో అంటే మీరు వచ్చి 3 years అవుతుంది కదా, నైనిక వచ్చి? నేను వచ్చి పోతూ ఉండేవారు. ఇప్పుడు ఫైనలీ మేము షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి. 3 years అవుతుంది అనమాట. ఇది 3rd year, 2 years కంప్లీటెడ్ అనమాట. సో నైనిక ఇక్కడ హాస్టల్లో ఉంటుండే ఫస్ట్? లేదు, హాస్టల్ ఎప్పుడు కాదు. డి వాళ్ళే పిలిచేవారు. డి అంటే వాళ్ళ రూమ్స్ అన్ని ఇస్తారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. బెంగళూరులో ఉండేదాన్ని. బెంగళూరులో 1 year, తణుకులో 1 year. D13 అంతా బెంగళూరు, D14లో తణుకు. నైనిక ఏం చదువుకుంది? ఓన్లీ 10th పాస్. ఓన్లీ 10th పాస్. 10th లోనే తనకి డిఐడి 6 వచ్చిందనమాట. అక్కడ మరి రాగానే 10th హాఫ్లో ఆగిపోయింది. మళ్ళీ ప్రైవేట్గా 10th క్లియర్ చేసుకుంది. అది కూడా పాస్పోర్ట్కి 10th సర్టిఫికెట్ కావాలి కదా. ఇప్పుడుకి తనకి ఆ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనమాట. తో గ్రాడ్యుయేషన్ చెయ్యాలి మమ్మీ, నాకు ట్యాగ్ వద్దు మమ్మీ, 10th క్లాస్ పాస్ అవుట్ ఓన్లీ అని ఏమనుకుంటారు నా కోసం అని అలా. ఓకే, అంటే ఎందుకు 10th తర్వాత ఎందుకు చదవలేదు? తర్వాత 10th అదే డిఐడి వల్ల 10th ఆగింది. 1 yearలో నెక్స్ట్ ఇయర్ తను 10th ఎగ్జామ్ ఇచ్చింది. తర్వాత ఈ డిఏ వచ్చేసింది. అంటే నేనే కారణం దానికి ఏదేనని నాకు ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదేమో, ఎందుకంటే డీ కోసం నేను ప్రీవియస్లీ చాలా ట్రై చేశాను అనమాట. అంటే తెలుగు అమ్మాయి కదా, మనకి అటు వెళ్తే ఫేవర్ అవుతుంది అనిపించింది అనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా డీకి ట్రై చేసా. అంటే మేబీ D6 నుంచి 7 నుంచి నేను ట్రై చేసా తనకి పంపాలని, కానీ మాకు అది క్లిక్ అవ్వలేదు. ఎవరు ఫోన్ ఆడిషన్స్కి నంబర్ ఇస్తారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనిపించింది అనమాట. అయితే అంటే తినకి డాన్స్ పైన ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మీరే మొత్తం టోటల్ నా ఫోర్స్, నా క్రెడిట్. ఓకే, అంటే నువ్వు డాన్స్ చేయాలంటే డాన్స్ చేయాలి, బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి వెళ్ళాలి, నెక్స్ట్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి, అంతేనా? పెళ్ళి అయితే చేయను ఇప్పుడే చేయరు. సో ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు పెళ్ళి? కొంచెం రావాలి టైం. అంటే ఈ పెళ్ళి విడాకులు అవే అంటే నేను చూసిన తను చూడకూడదు. ఓకే, సో అంటే ఇప్పటి వరకు సింగిల్ పేరెంట్ మీరు తనకి, అవునా? సో ఇప్పుడు నాకు తెలిసి మీ ఇంట్లో మీరిద్దరు ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఒక 3 or 4 members ఉంటారు ఇంట్లో, కానీ ఇప్పుడు 15 మందితో ఉంటుంది. సో తనతో కలిపి, సో స్టార్టింగ్ నుంచి చూస్తే, సో ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఇంతమందితో కలిసి ఉండడం, అవునా? సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎంజాయ్ చేస్తుంది అనుకున్నారా లేకుంటే? లేదు, అది ప్రాబ్లం అవుతుంది నాకు తెలుసు. ఎందుకంటే D13, 14లో కూడా తను బాగా బాండ్స్ ఎవరితోటి లేకుండా అనమాట. అది శశి మాస్టర్ కూడా అదే నేర్పించారు. నేను ఎవరితో మాట్లాడద్దు, అంటే ఎవరితో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో కానీ తను అంటే ఫ్రెండ్షిప్ చేయడంలో కొంచెం అంత మంచిదే కాదనమాట. ఇప్పుడైతే ఎక్దమ్ అన్నోన్ ఫేసెస్ వాళ్ళ మధ్యన ఉండి సర్వైవల్ తనకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఓకే, అంటే సింగిల్ పేరెంట్గా మీరు ఏమేమి కష్టాలు పడ్డారు చిన్నప్పటి నుంచి? అంటే మీరు ఎప్పుడు విడిపోవడం జరిగింది? తను యాక్చువల్లీ తను పుట్టిన కానించి ఆల్మోస్ట్ వేరేగానే ఉన్నాము. పుట్టింది ఆడపిల్ల అని కొంచెం క్వశ్చన్ వచ్చింది మా వాళ్ళకి అనమాట. నేనైతే ఇదే అనుకోండి, ఆడపిల్లనే వదిలేశారనమాట. అదే మగపిల్ల అయితే ఎలాగైనా ఉంచుకుందరు వాళ్ళు అనమాట. ఆ తర్వాత వాళ్ళ డాడీ బయట సౌదీలో పనిచేసేవారు. అక్కడి నుంచి కొంచెం దూరం అయ్యి లాస్ట్ తను 7 years 7-8 years నైనికకి. అప్పటి నుంచి మరీ లేదు. ఓకే, అంటే ఏమైనా గొడవలు జరిగాయా మీ ఇద్దరి మధ్యలో లేకుంటే జస్ట్ ఆడపిల్ల? తను డ్రింకరు, సంపాదన లేదు, కూర్చొని అలా ఇష్యూస్ వచ్చాయి అన్నమాట. డ్రింక్ చేసేవాళ్ళు, చాలా డ్రింక్ చేసేవాళ్ళు. సో అంటే శ్రీకాకుళం అతనే. సో ఇప్పుడు ఒడిశాలో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? శ్రీకాకుళం ఇల్లులు ఉన్నాయి కదా, అక్కడే ఉన్నారు. సో ఎప్పుడన్నా మీరు కలవడానికి ట్రై చేశారా? నేను చేయలేదు, వాళ్ళు ఫోన్ చేస్తారు, విడాకుల కోసం ఫోన్ చేస్తారు అనమాట. ఏ మెట్టెక్కినా అమ్మ నువ్వు ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తను డాన్స్ నేర్చుకుంటుందని వాళ్ళ డాడీ చాలా అపోజ్ చేశా. అంటే అప్పుడు ఎందుకు నేర్పించావు,
ఎవరు పర్మిషన్తో నేర్పించావు, ఇక దీంట్లో ఏం కెరియర్ ఉంది, నువ్వు ఆపేయాలి. తను 14 years వస్తే నువ్వు డాన్స్ ఇవన్నీ వద్దు, నువ్వు ఆపేయాలి. నేనన్నా ఎందుకు ఆపేయాలి, నువ్వు ఆపుతావా లేకపోతే ఆ మాస్టర్కి వెళ్ళి కొట్టాలా నేను అంతవరకు అతను ఇది అయితే నేను యాజ్ ఎ ఛాలెంజ్గా తీసుకున్నాను అనమాట. ఈ డాన్స్లోనే తనకి చూపిస్తా నేను ఇది కూడా ఒక కెరియర్ ఉంది, ఆప్షన్ ఉంది, చేసుకోవచ్చు మంచిగా పని అని. ఓకే. సో అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు? లేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది కాల్, అది మేబీ పెళ్లి చేసుకున్నారు కావాలా తను. ఓకే. నువ్వు విడాకులు ఇచ్చేస్తే ప్రాపర్టీ ఉంది కదా, లేకపోతే అందరు భయపడుతున్నారు అంటే నా పేరు మీద ప్రాపర్టీ వస్తే నువ్వు వచ్చి నా ప్రాపర్టీ లేని పరిస్థితుల్లో మీరు నమ్మరు, తిండి లేని పరిస్థితి కూడా మేము చూసామన్నమాట. అప్పుడు లేని డబ్బు అంటే నేను అప్పుడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను బతకలేకపోతున్నాను, నాకు తిండి లేదు, నువ్వు నాకు పెంచు అని అనొచ్చు. ఇప్పుడు ఏదో దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నేను మీ ప్రాపర్టీకి ఎందుకు వెళ్ళారు, మేము కోరుకుంటే అది కోరుకుంటే లక్షలు అలాగే నెలకు లక్షలు తనకి వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తాం, నువ్వు ఏది చేసుకుంటే చేసుకో అబ్బా, నేను విడాకులు అయితే ఇవ్వను, నువ్వు నీ పెళ్లి చేసుకుంటే చేసుకో, నేను ఇంటర్ఫియర్ కూడా చేయను అన్న. ఓకే. కాదు, ఇప్పుడు మీరు విడాకులు ఇవ్వరు, ఓకేనా, ఎందుకు ఇవ్వద్దు అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా అంతే, ఎందుకు ఇవ్వద్దు అనుకుంటున్నారు? అంటే నాలాగా ఇంకొక ఆడపిల్ల లైఫ్ పెళ్ళయిందా కాలేదా ఇప్పుడు? తెలీదు అసలు. మీరు పెళ్ళయిందన్నారు ఇంతకుముందే. ఎందుకంటే తన మాట్లాడే పద్ధతిలో అలాగే అంటే ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు పెళ్ళికి నువ్వు విడాకులు ఇచ్చేస్తే పెళ్లి చేసుకోవాలి అని. ఓకే. ఇప్పటి వరకు మా ఆడబట్టు కూడా ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటాడు, నువ్వు విడాకులు ఇచ్చి ఇవ్వచ్చు కదా అని. ఓకే. ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ వస్తుంది. వైజాగ్ స్లాంగ్ ఇది, శ్రీకాకుళం స్లాంగ్ కాదు. సో మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ అయితే కనిపిస్తుంది మీలో. సో అంటే ఫోన్ చేసి అంటే అప్పుడు అంటే డ్యాన్స్ చేపియొద్దు అది అని చెప్పేసి మాట్లాడాడు. నైనికతో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? అదే నాకు కోపం అన్నమాట. నీకు నాకు పడడం లేదు, ఓకే, ఎంతైనా నీ కూతురు కదా. అది నైనిక చూస్తే డిట్టో వాళ్ళ డాడీ అన్నమాట. గోర్లు, హెయిర్ అన్ని. నాకు కర్లీ హెయిర్, ఇది నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను అనమాట. నాకు కర్లీ హెయిర్ అనమాట, నా హెయిర్ రాలేదు, నా గోర్ రాలేదు, ఐస్ మొత్తం అనమాట వాళ్ళ డాడీ. తనేమి తప్పు చేసింది? నా కూతురు, నేను నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, నేను 5,000 పంపి 10,000 పంపి తనకు స్కూల్ ఫీజు ఇది కట్టే, నాకు అనవసరం నువ్వేం చేసుకుంటావో, నా రెస్పాన్సిబిలిటీ నేను ఇవ్వాలి, అది కదా ఫాదర్ స్టాండ్. మీరేం చేస్తున్నారు? డిఐడి అప్పుడు కూడా ఫోన్ చేసి విడాకులు ఇస్తావా మాడబొట్టు అనమాట. బాబు మేమందరం చూస్తున్నాం, హ్యాపీ అవుతున్నాం ఫోన్ చేసి అనమాట. హ్యాపీ అయితే ఏం కావాలి, తనతో మాట్లాడాలి, ఒకసారి ఇవ్వరా మాట్లాడతాను అని. అది కదా యాజ్ ఎ డాడ్గా నువ్వు చేయవలసింది. ఆర్ ఎల్స్ వచ్చి కలువు. ఎందుకు కలడం ನನಗೆ అంటే నీకు ఏ ఫేస్ పెట్టి ఏంటంటే తల్లిళ్ళదై ఆడదానికి పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ, కానీ యాజ్ మగపిల్లడిగా నువ్వేం చేసావు అనమాట, నీ బాధ్యత ఏంటి యాజ్ ఎ ఫాదర్గా? కానీ అంటే తను కూడా చాలా బాధపడుతుండొచ్చు నాకు తెలిసి. ఆబ్వియస్లీ మిస్ అవుతుంది, ఎందుకు అవ్వదు? ఎవరికి మమ్మీ డాడీ అంటే అమ్మ లేకపోయినా మిస్ అవుతాం, డాడీ లేకపోయినా మిస్ అవుతాం అనమాట. ఎవరు? సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటారా? చాలా. మా తమ్ముడు నా అంటే బ్యాక్ బోన్ చాలా. ఓకే. సో ఇప్పటికీ ఇక్కడ ఉండి బిగ్ బాస్ గురించి ఏదన్నా వాడికి లాస్ట్ వీక్లో లేదు, లాస్ట్ వీక్లో రే చాలా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదురా, ఓటింగ్ కావాలంటే ఒడిశా నుంచి కూడా చాలా ఓట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే. వాళ్ళ పని అక్కడి నుంచి, మేము ఎక్కడి నుంచి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఏమీ లేదని ఫస్ట్ నా సేవ్ అయిపోయింది అనమాట తను. ఓకే. సో అంటే ఇక్కడ నుంచి మరి మీ శ్రీకాకుళం నుంచి ఓట్లు పడుతున్నాయా? సో అడగండి, చూస్తారు అక్కడి నుంచి ఫోన్స్ వస్తుంటే, అత్త మేము చూస్తున్నాం అత్త ఇవన్నీ అని అనమాట. చూస్తే ఏంటి, ఓట్లు వేయాలి కదా. సో బిగ్ బాస్ తర్వాత, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కాల్ వచ్చిందా ఏమన్నా? రాలేదు, ఎవరి కాల్ లేదు. సో అంటే మీది అరేంజ్ మ్యారేజేనా మీది? అరేంజ్. ఓకే. సో పెళ్లి తర్వాత జస్ట్ పాప పుట్టిన తర్వాత నుంచి గొడవలు. సో దాని తర్వాత ఎప్పుడు కలవలే మీరు? లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఆస్తిలో వాటా అడగను అని అన్నారు మీరు ఇంతకు ముందు. సో తిన ఒక్క ఆమెనే. సో మీకు ఎట్లాగో డబ్బు అవసరం కదా, తిన మ్యారేజ్ కానీ. మేము కష్టపడతాం, ఓకే, మా కష్టం మీద నమ్మకం ఉంది అంతే. ఓకే. తను కూడా కష్టపడుతుంది, తను సంపాదించుకుంటుంది, నేను కూడా. సో కన్యాదానం చేస్తారు, అవునా? అప్పుడు డాడీ అవసరం కదా, వాళ్ళ మావయ్య ఉన్నాడు కదా. ఓకే. నీకు మాకు అది వాడే దిక్కు అంతే. అంతే. సో వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? గోవింద. గోవింద.
సో గోవింద గారు అంటే ఫోన్ చేసి అన్న మాట్లాడొచ్చు కదా మీరు మీ కూతురుతో, ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలే? మాట్లాడాలని ఇప్పుడు మాట్లాడినా అది మాట్లాడుతూ ఇప్పుడు చిన్నప్పుడు ఉంటుంది అనమాట. 15 years ఆఫ్ జర్నీ తను సింగిల్గా బతికింది. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడు అది ఏం మాట్లాడుతుందో మరి తను తట్టుకోలేదు ఇంకా. ఓకే. సో అంటే ఇంత ఏజ్ తర్వాత ఇప్పుడు నేను హైలైట్ అయిపోయిన తర్వాత నువ్వు కాల్ చేస్తే ఆ మూమెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ గురించి మీతో మాట్లాడిందా? అంటే డాడీ ఉంటే బాగుంటుంది. మాట్లాడుకుంటాం. అలవాట్లు ఒక్కొక్కసారి తిండి అలవాట్లు ఇవన్నీ నీ బాబులాంటి వేషాలు వేయొద్దు అంటేనే మమ్మే అంటది అనమాట. అప్పుడు అంటదా? ఓకే. ఎప్పుడన్నా బాధపడ్డదా అంటే డాడీ ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా? ఏమన్నా లేదు ఎప్పుడు కూడా. చిన్నప్పుడేమో మేబీ వాళ్ళ అంటే పేరెంట్స్ మీటింగ్స్కి కానీ అలా, కానీ నాతో షేర్ చేసుకోదు వాళ్ళ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను బాధపడతాను అని.